నాకైతే నేను పెట్టిండే అమౌంట్ కావచ్చు, 295 రూపీస్ అమౌంట్‌కి లేకపోతే 2½ అవర్ టైంకి నాకు వర్త్ అని నాకు అనిపించింది. నిజంగా బాగుందనమాట. సో నానీస్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. అంటే ఇప్పుడు ట్రైలర్‌లోనే ఒక హింట్ ఇస్తాడనమాట నాని వచ్చేసి. క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 ఫీట్ సెల్లులో ఉండల్లా, లేకపోతే భూమిలో 6 ఫీట్ హోల్‌లో ఉండల్లా, అంతేకాని సొసైటీలో ఫ్రీగా తిరగొద్దు అంటాడు. సో మూవీలో కూడా ఏంటంటే డైరెక్ట్ సెల్లులో కూడా పెట్టాడనమాట. క్రిమినల్స్ ఎవరైనా ఎక్కడున్నా వాళ్ళని తీసుకొని వచ్చి డైరెక్ట్గా హోల్లోనే పెట్టేస్తాడు. ఆ లెవెల్లో ఇంకా పర్ఫార్మెన్స్ ఉంటుందన్నమాట. మాస్ పర్ఫార్మెన్స్, ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్, కమాండింగ్ యాక్షన్, ఇంటెన్స్ యాక్షన్. సో నానీస్ వన్ మ్యాన్ షో అనే నేను చెప్తాను. అండ్ క్లైమాక్స్లో వచ్చే గెస్ట్ అపీరెన్సెస్ గురించి నేను చెప్తా. అంటే ఆల్రెడీ స్పాయిలర్ అంతా బయటకు వచ్చేసింది, కానీ సో అది చెప్పకపోవడమే బెటర్ అని నేను అనుకుంటాను. అండ్ అదేవిధంగా బ్రో, శైలేష్ కొలను డైరెక్షన్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్షన్స్ అని నేను చెప్తాను. అంటే లాస్ట్ మూవీ సైంధవ్ అయితే దెబ్బ తిన్నాడు, బట్ ఈ మూవీ ఏంటంటే ఆ దెబ్బ తినిండే ఎలిమెంట్స్ అంతా కూడా బాగా ప్రాపర్గా కవర్ చేసుకున్నాడు అనమాట. ఎస్పెషల్లీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే ఇంటెలెక్చువల్లీ షార్ప్ డైరెక్షన్ అని నాకు అనిపించింది. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్రో, దాని గురించి ఏం చెప్తాం, ఎలాంటి వర్డ్స్ యూస్ చేయాలో నాకు అర్థం కాలేదు. హార్ట్ రేసింగ్ అంటామా, లేకపోతే మైండ్ బెండింగ్ అంటామా, గూస్ బంప్స్ అంటామా, లేకపోతే నర్వ్ రెంచింగ్ అంటామా, ఇలాంటి అబ్జెక్టివ్స్ ఎన్నైనా మనం చెప్పొచ్చు. కానీ సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మనకి ఎక్సలెంట్గా ఉంటుంది మూవీ. అండ్ నాని గారిని క్లాస్ మూవీలో మనం ఎంతో ఇష్టపడతాం. అష్టాచమ్మ, భీమిలి కబడ్డీ జట్టు, ముఖ్యంగా పిల్ల జమీందార్ కావచ్చు, అలా మొదలైంది, ఇలా ఎన్ని మూవీస్ ఉన్నప్పటికీ ఇంకా నాని గారు మాస్గా కంటిన్యూ చేస్తే, ఇట్లా ప్యారడైజ్ కూడా నెక్స్ట్ మాస్ ఉంది. ఇంకా మాస్లోనే కొన్ని మూవీస్ చేయాలని అయితే నేనైతే అనుకుంటాను. అండ్ ఈ మూవీతో అయితే నాని గారు ఒక టైర్ 1 హీరో కింద డెఫినెట్లీ ఎంటర్ అయిపోయినట్లే. ఆల్రెడీ ఉన్నారనుకోండి చాలా మంది పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు, ఇలా వీళ్ళంతా టైర్ 1లో ఎలా ఉన్నారో ఇంకా అదేవిధంగా నాని కూడా టైర్ 1కి ఎంటర్ అయిపోయినట్లే. ఓవరాల్గా సో నాకైతే స్పెండ్ చేసిన టైంకి ఒక ఎక్సలెంట్ ఫీల్ ఇచ్చిందనమాట. సో వైలెన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది, పిల్లలు రాకపోవడమే. అఫ్కోర్స్ పిల్లలు అలో చేయడం లేదనుకోండి, అక్కడ చూస్తూ ఉన్నారు. మీరే చెప్పేస్తున్నారు, అది కార్తీ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ బ్రో. అది వచ్చేసి ఇంకా మనకు వచ్చేసి అంటే బైలింగ్వల్ అని చెప్తాడనమాట. ఏరా నాకు తమిళ్ రాదని మీరు అనుకుంటారా, మీరు తెలుగులో మాట్లాడుకుంటున్నారా, నేను బైలింగ్వల్ బై బర్తే బైలింగ్వల్ అంటాడు. సో పార్ట్ 4 వచ్చేసి ఇంకా తమిళనాడులో ఉండబోతుందని అర్థమైంది. అండ్ అదేవిధంగా అడవి చేసి ఉన్న ఒక 5 మినిట్స్ కూడా బాగుందనమాట. ఓవరాల్గా వర్త్ వాచింగ్ బ్రో. ఏదో మైనస్ ఏదైనా అంటే సెకండ్ హాఫ్లో ఇంకొంచెం లైట్గా స్క్రీన్ ప్లే బెటర్ పెట్టింటే బాగుండేది, కానీ బట్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇరగ తీసేస్తాయి కాబట్టి అంతా మనం మర్చిపోతాము. సో